పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వచ్చి అలా అడుగుతూ ఉంటుంది. "ఏంటి ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు? చుక్కలు లెక్కపెడుతున్నారా ఏంటి?" అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే అలా పద్మావతి కేసి చూసి, "ఏంటి సారు? ఏంటి చెప్పండి" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే, "పెళ్ళయ్యాక ఏ మగాళ్ళకైనా ప్రశాంతత ఎక్కడ ఉంటుంది" అనైతే అంటూ ఉంటాడు. చుక్కలు లెక్కబెట్టుకోవడమే కదా అని అంటూ ఉంటుంది. "ఏంటి సారు ఇదంతా కోపమే? ఎందుకు ఇంత మీకు కోపం" అనేదా అంటూ ఉంటుంది. "నాకు నీ మీద చాలా కోపం ఉంది పద్మావతి" అనేదా అంటూ ఉంటాడు. "అవునా? ఎందుకు" అని అంటూ ఉంటుంది. కానీ ఉంది పద్మావతి అనేదా అంటూ ఉంటాడు. ఆ మాటలకి "మీకు నా మీద ఎప్పుడు కోపం ఉండదు చెప్పండి" అనేదా అంటూ ఉంటుంది పద్మావతి. ఆ మాటలకి "అవును, నేను ఒకటి చెప్తాను వింటావా" అనేదా అంటూ ఉంటాడు. "ఏంటి చెప్పండి" అని పద్మావతి అంటూ ఉంటుంది. "నువ్వు ఈ ఉద్యోగం మానేయాలి" అనేదా అంటూ ఉంటాడు. "అవును, నువ్వు ఆ ఆఫీస్‌లో ఉద్యోగం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఆ ఉద్యోగం మానేయాలి" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడకుండా అలా విక్కీ కేసి చూస్తూ ఉంటుంది. నువ్వు ఆ ఆఫీస్‌లో ఉద్యోగం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఆ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండు. నేను వెళ్తున్నాను కదా, నేను తెస్తున్నాను కదా" అనేదో అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి విక్కీ కేసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక విక్కీ అయితే ఉద్యోగం మానేయమని పద్మావతికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి విక్కీ కేసి అలా చూస్తూ ఉంటుంది.